హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. పెన్షనర్స్ సంబంధించి కూడా పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి. అదొక మరొక తాజా సమాచారం. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వచ్చినట్లయితే పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ కూడా ఇప్పుడైతే డౌన్లోడ్ అవుతున్నాయండి. నిన్నటి వరకు కూడా డౌన్లోడ్ కానీ పెన్షనర్స్ పే స్లిప్స్, నిన్నటి వరకు ఉద్యోగుల పే స్లిప్స్ మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తాజాగా పెన్షనర్ల యొక్క పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. మళ్ళీ పెన్షన్ల పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు తప్పకుండా నిధి వెబ్ పోర్టల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి, లేదా CFMS సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక బిల్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరిగింది. పే బిల్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే 2024 అని చెప్పేసి, అలాగే బిల్ నెంబర్లు వచ్చేసి 2024తో స్టార్ట్ అవుతూ 735400 అలా అయితే ఉంది. సో ఇక మరొక అప్డేట్ ఏంటంటే ZPPF salary deduction cannot be less than 6% of basic salary. Maximum deduction is 12% of basic pay ప్లస్ DA అనేది జీవో నెంబర్ 326 అనేది తెలుపుతోందండి. సో మినిమం 6% బేసిక్లో డిడక్ట్ చేయాలి అని అయితే చెప్తోంది. ఈ ZPPF సంబంధించి శాలరీ డిడక్షన్ అనేది 6% అనేది బేసిక్లో డిడక్ట్ చేయాలని అయితే జీవో నెంబర్ 326 తెలుపుతోంది. అలాగే సబ్స్క్రిప్షన్ మే ఎన్హాన్స్ ట్వైస్ ఆర్ రెడ్యూస్ వన్స్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అనే విషయాన్ని జీవో నెంబర్ 21 తెలుపుతోంది. ఇక యాక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మే 28న అనగా ఈ రోజున నిర్వహించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ స్టేట్ బ్యాంక్ సెక్యూరిటీ వేలంలో 2000 కోట్ల రూపాయల అప్పుకైతే ప్రభుత్వం ఇంటెంట్ పెట్టిందండి. ఇక APGLI తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే APGLI మిస్సింగ్ క్రెడిట్స్ కోసం నిధి పోర్టల్ ద్వారానే కాకుండా జిల్లా APGLI కార్యాలయంలో పనిచేసిన పాఠశాల వివరాలు అందించి పరిష్కరించుకోవచ్చు అని అయితే తెలిపారు. అక్కడ కూడా వివరాలు దొరకనప్పుడే టోకెన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. అలాగే ప్రీమియం పెరుగుదలపై బాండ్లు మూల వేతనంపై 8% లోపల మాత్రమే పెంచిన వారికి జనవరి 2024 వరకు బాండ్లు మంజూరు చేశామని తెలిపారు. 8 కన్నా ఎక్కువ ప్రీమియం మినహాయించిన వారు గుడ్ హెల్త్ సర్టిఫికేట్, నాన్ అవైల్మెంట్ ఆఫ్ మెడికల్ రిలీఫ్ సర్టిఫికేట్ అందజేస్తే బాండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇక నిధి పోర్టల్ నందు లాగిన్ కావడానికి అవకాశం లేని వారికి వివరాలు అందిస్తే అలాంటి వారు సమస్య పరిష్కరిస్తామని అయితే అంటున్నారు. ఆన్లైన్ ద్వారా ఫైనల్ పేమెంట్ అవకాశాన్ని కల్పించామని, లోన్లు పొందే అవకాశాన్ని త్వరలో కల్పిస్తామని కూడా విధంగా APGLI వారు అయితే చెప్తున్నారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.